మాంసాహారం తినకూడదు కదండీ! మరి మాంసాహారం ఎందుకు తింటారు అంటారు. మామూలుగా మనకి భగవంతుడు 4 వర్ణాల కింద భూమి మీద పడేస్తాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే క్షత్రియులకి మాంసాహారం తినడమే ధర్మం. ఇంకా వైశ్యుల్లోనూ శూద్రులు అయితే ఇంకా అడగనే అవసరం లేదు. హ్యాపీగా మాంసాహారం తినొచ్చు. మరి మాంసాహారం తింటే భగవంతుడి కోపం వస్తుంది, పూజలు చేసినప్పుడు తినకూడదు అంటారు. ఎందుకు తినకూడదు అనేసి అంటారంటే, మామూలుగా మనకి మాంసాహారం వల్ల క్రోధం విపరీతమైన ఆలోచనలు ఎక్కువవుతాయి. ఆ కోపం ఎక్కువైనా, ఆలోచనలు ఎక్కువైనా మనం భగవంతుడి మీద దృష్టి పెట్టలేం. అందువల్ల పూజల సమయాల్లోనూ, ఇంపార్టెంట్ రోజుల్లోనూ మాంసాహారం తినకూడదు అనేసి అంటారు. అంతే కారణం తప్పితే ఇంకేమీ లేదు. నేను మాంసాహారం తిన్నా భగవంతుడి మీద దృష్టి పెట్టగలను అంటే సంతోషంగా పెట్టుకోవచ్చు. కానీ మనకి శాస్త్రం ప్రకారం ఏంటంటే, మాంసాహారం తినకుండా సాత్వికంగా భగవంతుడి మీద దృష్టి పెట్టడం మంచి పద్ధతి.